రాజరికం పోయింది, రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి అని ఎవరైనా మీరు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే తెలంగాణలో ఇంకా ఆ పరిస్థితి ఉంది. అంటే నేను పొలిటికల్ యాంగిల్లో చెప్తున్నా. సరే, రాజరికము, రాజ్యాలు, రాజులు ఇదంతా కూడా పాలిటిక్స్ సంబంధించింది అనుకోండి. బట్ తెలంగాణ పాలిటిక్స్కి సంబంధించిన విషయంలో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో కొన్ని జిల్లాలు కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ నాయకుల చేతుల్లో ఆ జిల్లాలు ఆ నాయకుల కబంధ హస్తాల్లో ఉండిపోయాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, నా స్టడీ కాదు, లేకపోతే నా రీసెర్చ్ కూడా కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ చెప్తున్న మాట. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీని వెన్నంటి చాలా సంవత్సరాలుగా ఉన్న కార్యకర్తలు ఎంతో ఆవేదనతో చెప్తున్న మాటలు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వరంగల్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గడిచిన కొంతకాలంగా పూర్తిగా ఆ జిల్లా బీఆర్ఎస్ మొత్తం పల్లా రాజేశ్వరరెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే ఆ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా నిరంజన్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రశాంత్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోయింది. సరే, ఉమ్మడి కరీంనగర్ అంటే యాస్టీస్గా కేటీఆర్ చేతుల్లో ఉంటుంది. సరే, ఇట్లా ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్కరు ఎట్లా కైవసం చేసుకున్నారు, లేదా ఏ విధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు అంటే గతంలో మనం చూసాం. రాజులు, ఆ తర్వాత సామంత రాజులు. రాజులు అంటేనేమో ఇక్కడ మనం ఎర్రవల్లి ఫామ్ హౌస్ అధిపతి కేసీఆర్ అనుకోవాలి. సామంత రాజులు ఎవరంటే వీళ్ళు. ఈ నేను ఇప్పుడైతే పేర్లు చెప్పానో వీళ్ళందరూ చేస్తున్న పని ఏంటంటే, ఆ జిల్లాలో మేమే కింగులము, లేకపోతే మేమే కింగ్ మేకర్లం, మేము రాజులం, సామంత రాజులం, ప్లస్ మేమే అవసరమైతే తయారు చేస్తాం ఎవరైనా అనే వైఖరితో వీళ్ళంతా పనిచేస్తున్నట్లుగా రెండవ శ్రేణి, మూడవ శ్రేణి ఎవరైతే నాయకత్వం ఉంటుందో వీళ్ళందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది పార్టీ క్యాడర్ చెప్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు ఎలక్షన్స్లో చాలా కష్టమని చెప్తున్నారు. సరే, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఆమె ప్రభావం ఎంత ఉంటుంది ఏమిటనేది పక్కన పెడదాం. మేబీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్లుగానే నెగ్లిజిబుల్ ఫోర్స్ అని అనుకున్నా కూడా ఆమె పార్టీ గెలవకపోవచ్చు, ఆమె పార్టీ అధికారులకు రాకపోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ గెలుపును చాలా చోట్ల అడ్డుకునే అవకాశాలు ఉంటాయి అని కూడా బీఆర్ఎస్లో చర్చ జరుగుతుంది. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, జిల్లాకు ఒక కేసీఆర్ తయారయ్యాడండి. ఇది స్థూలంగా నేను చెప్పదలుచుకున్నది. జిల్లాకు ఒక కేసీఆర్ తయారయ్యాడు. అంటే కేసీఆర్ లాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. కేసీఆర్ పర్సనాలిటీ వేరు, కేసీఆర్కి సంబంధించిన ఏమంటాము, ఆయనకున్న రాజకీయ అనుభవము, పరిణతి, వ్యవహారం అంతా కూడా మనం ఆయనతో వీళ్ళందరూ ఎవరిని పోల్చలేం. కేసీఆర్ మనం ఎన్ని విమర్శలు చేసినా ఒక టవరింగ్ పర్సనాలిటీ, దాని ఎవరు కాదడానికి లేదు. అది రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకునే విషయమే, బండి సంజయ్ కూడా ఒప్పుకునే విషయమే, కిషన్ రెడ్డి అయినా ఒప్పుకునే విషయమే, ఏ పార్టీ అయినా ఒప్పుకునే విషయమే. కేసీఆర్ పర్సనాలిటీతో మనం వీళ్ళని ఎవరిని పోల్చలేం. కానీ బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన సమస్య ఏంటంటే, కేసీఆర్ ఎప్పుడైతే పార్టీ పైన కేసీఆర్ నియంత్రణ కోల్పోతున్నట్టుగా కనిపిస్తోందో అప్పుడు వీళ్ళంతా రెచ్చిపోతున్నట్టుగా కనబడుతోంది. ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ, ఆ పార్టీకి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కానీ మీకు ఏమైనా కావచ్చు. నేను చెప్పిన వీళ్ళే ఆ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు, ఆ జిల్లాకు సంబంధించిన ప్రముఖులు, బీఆర్ఎస్ ప్రముఖులు, వాళ్ళు మొత్తంగా జిల్లాను తమ ఆధీనంలో ఉంచుకున్నారు, జిల్లాను కంట్రోల్లో పెట్టుకున్నారు. జిల్లాను కంట్రోల్ అంటే జిల్లా మొత్తం కాదు, జిల్లాలో పార్టీది, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అట్లాగే
గెలిచిన సర్పంచులను, అట్లాగే ఇంకా ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించిన జడ్పీటీసీలను, ఎంపీటీసీలను ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఇది అధికారంలో ఉన్నప్పుడు ఇది విజిబుల్గా కనిపించలేదు. అధికారం కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీన్ని కట్టడి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరైతే తమంతట తాముగా సామంత రాజుల వలె వ్యవహరిస్తున్నారో వాళ్లను బీఆర్ఎస్ హైకమాండ్ అదుపు చేసే పరిస్థితి లేదు. అది బీఆర్ఎస్ తప్పిదమే. అది బీఆర్ఎస్ హైకమాండ్ తప్పిదం, కేసీఆర్ తప్పిదం. ప్రతి జిల్లాలో 2-3 వర్గాలు తయారవుతాయేమోనన్న భయంతో ఆయన ఎక్కడ ఎవరిని ఎదగకుండా చేశాడు. ఉదాహరణకు ఉమ్మడి నిజామాబాద్ ఉందనుకుందాం. ఉమ్మడి నిజామాబాద్లో ప్రశాంత్ రెడ్డి మినహా మరొక నాయకుడే లేడు అనే విధమైన ధోరణితో కేసీఆర్ వ్యవహరించిన కారణంగా మరొక నాయకుడు పేరు లేదు, ఊరు లేదు. అప్పుడప్పుడు ఏదో ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా ముందుకు వస్తుంటాడు, ఏదో మాట్లాడుతుంటాడు తప్ప, బట్ కంప్లీట్ కమాండ్ అనేది ప్రశాంత్ రెడ్డి చేతిలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. అది వాళ్ళ ఆవేదన, వాళ్ళ విమర్శ. అట్లాగే ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా నిరంజన్ రెడ్డి, ఇక ఆయన గురించి మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు ఎమ్మెల్సీ కవిత చెప్పేసింది. అట్లాగే మరికొంతమంది విషయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీనివల్ల ఆ పార్టీ నెక్స్ట్ అంటే 2028లో అధికారంలోకి వస్తుందా రాదా అనేది పక్కన పెడతాం, అది పెద్ద సబ్జెక్ట్ అది. బట్ ఈలోగా ఇటువంటి వ్యక్తుల కారణంగా, ఇటువంటి నాయకుల ఒంటెత్తు పోకడల కారణంగా ఆ పార్టీలో ఇక చాలామంది అసంతృప్తితో బయటకు వెళ్ళిపోవడమో, అంటే బయటకు వెళ్ళిపోవడం ఇన్ ద సెన్స్ కాంగ్రెస్ లాంటి పార్టీలో చేరిపోవడమో లేదా న్యూట్రల్ అయిపోవడమో ఏదో జరిగే అవకాశం ఉన్నట్టుగా మాత్రం సంకేతాలు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ అంటే వీళ్లను పార్టీ హైకమాండ్ ఏ మేరకు కట్టడి చేయగలదు, దానికి సంబంధించిన సాధ్యాలు ఏంటి అని దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు రేపు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, వీటన్నింటిలో కూడా ఇప్పుడు మనం ఎవరినైతే మాట్లాడుకుంటున్నామో ఈ మాజీ మంత్రులే కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఈ మాజీ మంత్రులే జాబితాలు తయారు చేసే అవకాశం ఉంది. తమకు ఎవరైతే విధేయులుగా ఉంటారో, తమ మాట ఎవరైతే వింటారో, తాము చెప్పినట్లు ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళనే అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది తప్ప, వాళ్ళనే అభ్యర్థులుగా వీళ్ళు ఖరారు చేయాలని హైకమాండ్ కోరే అవకాశం ఉంటుంది తప్ప, అక్కడ పార్టీ పరంగా ఆ వ్యక్తికి ప్రజల్లో ఉన్న ఆదరణ కానీ ఇతరత్వ క్వాలిఫికేషన్స్ కానీ వాటిని ఈ నాయకులు పట్టించుకునే అవకాశం లేనట్టుగా కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.